బాగుంది. ఈ చుట్టుపక్కల నుంచి గిరిజనులందరూ కూడా వస్తారండి. 20-30 గ్రామాల నుంచి వస్తారండి ఇక్కడ. మొత్తం ఇక్కడే కొనుక్కుని వెళ్తారండి సంతలో. ఇక్కడ వాళ్ళ పండిని తెచ్చుకుని అమ్మేసుకుని మళ్ళీ ఆ డబ్బులతో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం రకాలన్నీ కొనుక్కుని పట్టుకెళ్తారండి. ఇది ఎప్ప పువ్వు అనమాట అండి. దీంతో విప్పసారా కాస్తారు. అలాగే దేవుడి దగ్గర ప్రసాదంగా కూడా అయితే పెడతారు ఎప్ప పువ్వుని. ఇది ఈ తవ్వు వచ్చి 50 రూపాయలు అనమాట. ఈ మామగారు అయితే అమ్ముతున్నారు. అలాగే చింతపండు వచ్చి పోగు మాట. ఈ పోగు వచ్చి 50 రూపాయలు అండి. ఇది చింతూరు సంత. ఇది గిరిజనుల సంపద. ఇది 30 నుంచి 40 గిరిజన గ్రామాలు కలిపి జరుపుకునే ఏకైక అరుదైన ఆదివాసుల సంత అండి. బహుశా తర్వాత తరాలు పుస్తకాల్లో చరిత్రగాను యూట్యూబ్ లో వీడియో గాను మాత్రమే చూడబోయే సంత అనమాట అండి. ఇది కారణం పోలవరం కోసం తెలంగాణ నుంచి ఇడిపోయిన 7 మండలాల్లో ఒక మండలం ఈ చింతూరు. ఈ చింతూరు మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రదేశం అండి. శబరి నది ఒకవైపు, సీలేరు నది మరొక వైపు కలిగిన గిరిజన ప్రాంతమే ఈ చింతూరు. అలాంటి చింతూరు ఆదివాసుల సంతను మీకు చూపించే ప్రయత్నమే ఈ రోజు నా ప్రయాణం 9. హాయ్ అండి, నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు అయితే మనం చింతూరు సంతను అయితే బ్లాగ్ గా చేయబోతున్నాం. మన వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఒక లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి ఉంచుకోండి. మరిన్ని వీడియోలు మీకు అందజేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉంటాను. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సంత శబరి నది ఒడ్డున సుమారు 25 ఎకరాల గ్రౌండ్ లో అయితే ఈ సంత అయితే ఉంటుందండి. కానీ ఈ సంత సెంటర్ నుంచి, చింతూరు సెంటర్ నుంచి కొనసాగుతూ ఉంటుందన్నమాట. 25 ఎకరాల గ్రౌండ్ కేటాయించినప్పటికీ కూడా చింతూరు సెంటర్ నుంచి కూడా బుధవారం, అంటే ప్రతి బుధవారం జరిగే గిరిజన సంత అనమాట. ఈ బుధవారం వచ్చిందంటే చింతూరు సెంటర్ నుంచి ఈ సంత మార్కెట్ వరకు ఖాళీ అనేది అయితే అస్సలు ఉండదు అనమాట అండి. జాత కంట్రోల్ పెట్టుకో. పోనీ సంత అంటే ఇది దిగిపోతున్నారు. ఎక్కడ పెట్టి ఊళ్ళో ఎక్కడ పెట్టి బుధవారం చేద్దాం. అంటే ఇప్పుడు ఇంకా పనుల టైం కాబట్టి మీకు ఈ గ్రౌండ్ అంతా ఖాళీగా ఉందండి. లేకపోతే ఈ గ్రౌండ్ అన్ని దుకాణాలు ఉంటాయి. ఆ లైన్ అంతా దుకాణాలు ఉంటాయి. మీకు నడుతాకే ఖాళీ జనం అసలు. సంత చాలా బాగుంది. ఇప్పుడున్న సంత అయితే 20% ఉన్నట్టండి. ఇంకా 80% లేదు. ఇప్పుడు 80% లేదండి. చాలా పెద్ద సంత అండి. పనుల టైం అండి. సీజన్ లో అయితే బాగుంటది సంత అయితే. టైమింగ్స్ మార్నింగ్ 8:30కి వస్తారండి. ఈవినింగ్ 5:30, 6 కల్లా అయిపోతాను. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు జనం ఉన్నారనుకోండి 6:30 అయినా 7:30 అయినా ఉంటారు. లైట్లు ఎట్టుకుని ఉంటారండి. లేదనుకోండి ఇంకొక అరగంటలో సర్దేస్తారండి. సీజన్ బట్టి ఉంటదండి. ఈ చుట్టుపక్కల నుంచి గిరిజనులందరూ కూడా వస్తారండి. 20-30 గ్రామాల నుంచి వస్తారండి ఇక్కడ. మొత్తం ఇక్కడే కొనుక్కుని వెళ్తారండి సంతలో. ఇక్కడ వాళ్ళ పండిని తెచ్చుకుని అమ్మేసుకుని మళ్ళీ ఆ డబ్బులతో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం రకాలన్నీ కొనుక్కుని పట్టుకెళ్తారండి. ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలు, ఎండుమిర్చి అన్ని పండుతాయండి. ఆర్గానిక్, అమర్గానిక్. ఆ పొగాకు, చేపలు అన్ని తెచ్చుకుని అమ్మేసుకుని ఇక్కడ మిగిలిన డబ్బులకి వాళ్ళకి ఏం సామాన్లు కావాలో కొనుక్కుని పట్టుకెళ్ళిపోతారు. మొత్తం అంటే ఇప్పుడు ఈ కిరాణా సరుకులు అయితే ఎత్తున్నారు కదా మీరు. మనకి ఏంటంటే ఇక్కడే బోల్డ్ షాపులు ఉన్నాయండి కదా, అక్కడ కొనుక్కుంటారు కదా. మళ్ళీ ఇక్కడ సంతలోకి వచ్చుకుంటారు. ఈ సంతలో రేట్ తక్కువ అమ్ముతారండి. బయట షాప్ లో రేట్లు ఎక్కువ ఉంటాయి. డిఫరెన్స్ ఉంటది అనమాట. అందుకోసం వాళ్ళు కేజీ 30 రూపాయలు అమ్ముతారు. ఇప్పుడు టమాటాలు ఉందనుకోండి, బాక్స్ మేము 700-800 కొన్నాం అనుకోండి, కేజీ 40కి 30కి అమ్మేస్తాం. వాళ్ళు పెద్ద పొగాకు వచ్చింది కాదు. పెద్ద పొగాకు, బారి పొగాకు వస్తారు. పోసినాక అవి మళ్ళీ పుగ్గలు వస్తాయి చూడండి. అవి మళ్ళీ ఆకులు తింటే ఆకులు వస్తాయి. అవి నలిపితే ఇళ్ళగా. ఓకే, అవి తీసుకొచ్చి మళ్ళీ అమ్ముతారు. పోగు ఎంత మీది? 20 రూపాయలు పెడితే 20 రూపాయలు. ఇప్పుడు బేరం అదేలే. కుండ ఏంటండి అది? కొల్లుకుండా, సారకుండా, సారకాసికుండా. ఓకే. ఈ గిరిజన ప్రాంతాలు ఎక్కువ విప్పసారా కాస్తారు కదండి.
కుండలు చూసారు కదండి, ఇవన్నీ కుండలు అనమాట. ఈ అన్నం అవి వండుకునేవి రకరకాల పనులు తీసుకునే కుండలు. ఇదైతే మాత్రం సారా కాసే కుండ అనమాట. అంటే విప్ప సారాయి కాస్తారు గిరిజన ప్రాంతంలో ఈ కుండ అనమాట. ఇవి ఎక్కువగా మనకి చింతూరు సంతలోని కుంట సంతలో దొరుకుతుంటాయి. గిరిజన ప్రాంతాల్లో మాత్రం దొరుకుతాయి ఈ మోడల్ కుండలు వచ్చి. బయట అయితే తయారు చేయడం దొరకదు. చూడండి, ఇది సారా కాయడానికి ఒక పైప్ వస్తుంది అనమాట. ఆవిరి వస్తుంది, ఆవిరి దాంట్లో పడి ఆవిరి దగ్గరికి సారా రూపాయలు అయితే వస్తుంది అనమాట. ఆ కుండ అనమాట అండి ఇది. అమ్మ ఏం పప్పులు ఇవి? కొబ్బరి పప్ప. రౌండ్ ఇంకా అక్కడ వెళ్ళిపోయాను ఇంకో ఆ జీవన్ నుంచి వచ్చి ఇలా వచ్చి వెళ్ళిపోతాను. కొన్ని స్కిప్ చేయాలి. కారం గిద్ద లెక్క అమ్ముతారా మీద? ఎంత ఇది గిద్ద? మీరు ఆడిస్తారా? బొబ్బర్లా? ఓకే. అవి మినుములు. ఈ బొబ్బర్లు ఎంత? చోళ ఇది తవ్వ? తవ్వ ఎంత? తవ్వ ఎంత? 100. మినుములు? మినుములు చోళ 50 రూపాయలు. పెద్దమ్మ టమాటా పోగు ఎంత? 20 రూపాయలా? ఎల్లుల్లిపాయలు తూకం వేసి అమ్మవు నువ్వు? పోగులు లెక్క అమ్ముతావా? పోగులు లెక్క. చింతూరు సంత అయితే చూశారు కదండి. ఈ సంత అయితే మామూలు టైంలో అయితే ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ కూలీలు పనులు చేసుకునే టైం, వ్యవసాయాలు ఊడ్చుకునే టైం, నూర్చుకునే టైం కాబట్టి తక్కువగా సంత అయితే ఉందని చెప్తున్నారు. ఇదైతే కనిపించే సంత అయితే 20 నుంచి 30% వరకు మాత్రమే ఉంది. ఇది 100% వరకు చూడాలంటే అసలు ఖాళీ అనేది ఉండదని చెప్పారు. సంత అయితే నాకైతే చాలా పెద్దగా అనిపించింది. ఇక్కడైతే ఎక్కువ పోగుల రూపంలోని చేపలు కానివ్వండి, లేకపోతే ఎండి చేపలు, పచ్చి చేపలు, అలాగే కాయగూరలు కానివ్వండి అన్నీ కూడా పోగుల రూపంలో అయితే అమ్ముతుంటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.